ఓకే. సో ఒకవేళ అట్లా ఎక్స్‌పోజర్‌లో ఉన్న వాళ్ళకి డిసీజెస్ వస్తాయి. ఏ విధమైన మెడికేషన్ అంటే ఏ రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా? ఇదే అండి, ఇలా రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ ఉంటాయి కదా, వీళ్ళల్లో ఏంటంటే సడన్గా ఆయాసం రావడం, అంటే కొంత దూరం కూడా నడవలేరు, దగ్గు, అండ్ ఏమైనా పని చేయాలన్నా ఓపిక ఉండకపోవడం, ఇలాంటివన్నీ సడన్గా డెవలప్ అవుతాయి. డ్రై కాఫ్ కూడా వచ్చింది. అంటే రికరెంట్గా ఉంటుందా? కంటిన్యూస్గా ఉంటుంది. ఒక్కసారిగా ఈ ప్యాటర్న్ మనకి లంగ్స్లో ఇలాంటి చేంజెస్ వచ్చేసాయంటే ఇంకా ఇవన్నీ సిమ్టమ్స్ కంటిన్యూస్గా ఉంటాయి. ఓకే. అంటే ఎట్లా సార్ మరి తను రెగ్యులర్గా అదే డ్యూటీకి వెళ్ళాలి, అలాంటప్పుడు మెడికేషన్ వాడుతూ కంటిన్యూ చేసుకోవచ్చా, ప్రికాషన్స్ తీసుకుంటా, లేకపోతే ఎట్లా? ఇది ఇంకేదైనా అదర్ దాన్ దట్ ఇంకేమన్నా ఉన్నాయి? ఒకటండి, ఒక్కసారి మనకి ఇలాంటి డిసీజ్ వచ్చిన తర్వాత ఇది ఇర్రివర్సిబుల్ అనమాట. అంటే మళ్ళీ లంగ్ నార్మల్ ఫంక్షన్ అయితే రాదు. ఓకే. సో మనం బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి ఫస్ట్. లేదు వన్స్ వచ్చేసింది అనుకోండి, ఆక్యుపేషన్ కానీ లేదైనా డెస్క్ వర్క్ కి మార్చుకోవడం మంచిదైతే. అట్లీస్ట్ అవి ఏమి కుదరన పరిస్థితుల్లో ప్రాపర్ ఎక్విప్మెంట్తో దిగి పనిచేయాల్సి వచ్చింది. ఓకే. అంటే సెల్ఫ్ ప్రికాషన్ అనేది మాస్క్ వేర్ చేసుకోవడం, సంథింగ్ ఎల్స్ అట్లా. ఓకే సార్. అట్లానే సార్ సిఓపిడి అంటే ఏమిటి? సిఓపిడి అనేది ఒక దీర్ఘకాలిక, ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అండి. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి లాగా అనమాట, ఊపిరితిత్తుల్లో వచ్చే వ్యాధి. మామూలుగా ఇది శ్వాసనాళాలు ఉంటాయి. శ్వాసనాళాలు ఏమంటాయంటే ఈ స్మోకింగ్ వల్ల క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా ఎయిర్ పొల్యూషన్ అది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల నార్మల్గా ఇలా ఉండేది ఇలా అయిపోయింది, మూసుకుపోతాయి అనమాట. అలా మూసుకుపోవడం వల్ల ఏమైందంటే గాలి తీసుకోవడం కానీ వదలడం కానీ చాలా ఇబ్బంది అయింది. దీన్నే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనిషికి ఇలాంటి లక్షణాలే ఉంటాయి. మనకి దగ్గు ఉండడం, రికరెంట్గా మళ్ళీ ఇన్ఫెక్షన్స్, ఇందాక చెప్పినట్టు నిమోనియాలు అవి వస్తుంటాయి కదా, వీళ్ళలో ఎక్కువ వస్తాయి. ఇంకా అంటే ఆల్రెడీ లంగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళకే అటాక్ అవుతూ ఉంటుంది. అండ్ ఇలా ఛాతి నొప్పి ఇవన్నీ ఉంటాయండి. అండ్ ఎక్కువైతే రైట్ హార్ట్ అంటే హార్ట్ మీద కూడా భారం పడి హార్ట్ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా హార్ట్ ఫెయిల్యూర్ వెళ్తే మొహం ఉబ్బడం, కాళ్ళల్లో వాపులు రావడం, ఇలాంటి లక్షణాలు కూడా మనకి కనిపిస్తాయి పిల్లలు. సో ఎలా నిర్ధారిస్తారు దీన్ని, ఈ డిసీజ్ని? దీనికి కూడా మనకి నిర్ధారణ అంటే పిఎఫ్టి టెస్ట్ అని ఒకటి ఉంటుంది, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మనకి సిఓపిడి ఉందా లేదా అనేది నిర్ధారణ జరుగుతుంది. ఓకే. చికిత్స విధానం ఎలా ఉంటుంది? తగ్గించడానికి ఏ రకమైన మందులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? ఫస్ట్ థింగ్ అంటే ముందు మందులు ఇచ్చే ముందు వీళ్ళల్లో ఏంటంటే మెజారిటీ ఎలా ఉంటారంటే సిఓపిడి పేషెంట్లు స్మోకర్లే ఉంటారు. సిగరెట్ల అలవాట్లు, బీడీ, చుట్ట ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఫస్ట్ అది ఆపిచ్చేయాలి. వాళ్ళు కౌన్సిలింగ్ కానీ ఆపించడం గురించి మనం ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. అది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళకి ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇన్హేలర్స్లో మనకి స్టిరాయిడ్ డోసేజ్ ఉంటుంది, స్టిరాయిడ్స్, బ్రాంకోడైలేటర్స్ అని ఉంటాయండి. అవి వాళ్ళు లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధి వన్స్ ఇది వచ్చేస్తే అది ఇర్రివర్సిబుల్ అనమాట, ఇది కూడా మారే అవకాశం ఉండదు మనకి. ఆస్తమాలో ఎలా అంటే మనకి రివర్సిబుల్, అది అంటే మళ్ళీ ఊపిరితిత్తులు పాత పనితీరు నార్మల్గా అయిపోయే అవకాశం ఉంటుంది ఆస్తమాలో. సిఓపిడిలో అలా